శివపార్వతి గారు, ఇట్లాంటి కల్మషాలు, పాపాలు, అన్యాయాలు, దుర్మార్గాలు మీరేమి చూడాలి. ఎందుకంటే మీరు ఫ్రెష్ గా వచ్చారు కాబట్టి. ఆ ఆ పవర్ లోకి రాజకీయంగా మీరు 10 ఏళ్ల నుంచి ఉన్నారు. జనసేన పవర్ లోకి వచ్చారు కాబట్టి మీరేం చూడాలి. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందంటే అబౌవ్ ద పార్టీ లైన్స్ నేను మాట్లాడుతున్నానండి. కాంగ్రెస్ పార్టీ నుంచి యంగ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు రావడం అనేది మన అబౌవ్ ద పార్టీ లైన్స్ మనం ఆయన్ని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. ఆ దిశగా నారాయణ గారిలో కదలికి రావటం అసలు ఇంకా ముదావం. ఆయన అసలు అచలపతి కదలడు ఆయన. అలాంటి ఆయన కూడా చెలించిపోయాడంటే, లేదు మన రాష్ట్రంలో అక్రమాలు ఉన్నాయని ఆయన కూడా గుర్తించి, లెక్కల మాస్టర్ ఆయన కూడా గుర్తించి, మనం ఈ దిశగా మేము కూడా అడుగు వేస్తున్నామంటే అది కూడా వెల్కమ్ చేస్తాం. బట్ ఈయన కన్నా ముందే మీ నాయకుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ రెండు మాటలు మాట్లాడారు. అంటే నర్మగర్భంగా మాట్లాడారు ఆయన. అదే నారాయణ గారు దాన్ని కొంచెం ట్రాన్స్పరెంట్ గా మాట్లాడారు. ఏది, రౌడీ షీటర్ల మీద ట్యాక్స్, ఆక్రమణలు కూల్చేయడం రౌడీ షీట్ల మీద ట్యాక్స్ కిందకే వస్తాయి. గూండా యాక్ట్, ఈ కూల్చేప్పుడు ఎవడన్నా అడ్డొస్తే ఆ యాక్ట్ కింద లోపల తోయటం కూడా ఈ గుండా యాక్ట్ కిందకే వస్తుంది. సో మొత్తానికి సింక్ అవుతున్నాయి ఆలోచనలు. అవి పూర్తి స్థాయిలో మెటీరియలైజ్ అయ్యే లోపల మీ మీద ఏమన్నా ఒత్తిళ్లు వస్తాయేమో. ఒత్తిళ్ళు మీ మీద అంటే నేను కూటమి ప్రభుత్వం మీద, ఇండివిజువల్ గవర్నమెంట్ మీద ఒత్తిళ్లు వస్తాయేమో. ఎందుకంటే మీకంటే సీనియర్ పార్టీ కదా తెలుగుదేశం. శతకోటి అపాయాలకి వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు ఉంటాయి తెలుగుదేశం దగ్గర. వాళ్ళు ఏదో ఒక కొత్త స్కీమ్ తోటి వస్తారు. అలాగే శ్రీధర్ శర్మ గారు ఇప్పుడు మాట్లాడుతుంటే చూసాం కదా, అటు తిరిగి ఇటు తిరిగి గన్ను ఆయన మున్సిపల్ ఆఫీసర్స్ మీద ఎక్కుపెట్టారు. ఆక్రమించిన వాళ్ళు వదిలేసిన వాళ్ళ మీద ఎక్కుపెట్టారు. ఇలాంటి వాటిని అధిగమించి మీరు ముందుకెళ్తారా? మీకు ఆ నమ్మకం ఉందా శివభారతి గారు, మీ ప్రభుత్వం? భాస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ అలాగే వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఖచ్చితంగా వీటిని అధిగమిస్తుందండి కూటమి ప్రభుత్వం. మేము ఒక్కళ్ళమే కాదు, కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ గతంలో టీడీపీ నాయకులు చేసిన ఒకవేళ ఇలాంటి కేసులు ఉన్నా కూడా ఇప్పుడేమి ఈ ఒకవేళ ఒక యాక్ట్ అనేది తీసుకొద్ది. ఇప్పుడు హైడ్రా లాంటిది యాక్ట్ ఒకటి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా దానికి లోబడే ఎవరైనా సరే ఆ తీసేయాల్సిందే కదా. ఇప్పుడు గవర్నమెంట్ నార్మ్స్ కండిషన్స్ ప్రకారం కండిషన్స్ కి విరుద్ధంగా ఉన్న ఏది కూడా ఈ చెరువులకి వాటికి కేటాయించాల్సిన ప్రకృతికి సంబంధించిన సహజ వనరుని ధ్వంసం చేస్తాము అంటే చూస్తా ఊరుకోవడం కూడా తప్పే అవుతుంది. ఇప్పుడు హైడ్రా రావడం నిజంగా అప్రిషియేటబుల్ అండి. అది హైదరాబాద్ లో ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు వస్తున్న పరిస్థితులు కానీ, ఆ చెరువుల్ని ఆక్రమించేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం కానీ, ఇవన్నీ ఎప్పుడు అనుకుంటుంటాం కానీ ఏది కార్యరూపం దాల్చలా. కానీ హైడ్రా రూపంలో మాత్రం ఈ పెద్ద పెద్ద కట్టడాలను ఏవైతే కూల్చేస్తున్నారో, చెరువులు ఇప్పుడు బఫర్ జోన్ లో ఉన్న ఏవైతే తీసేస్తున్నారో అది చాలా మంచి పరిణామం. అలాంటివి అన్ని చోట్ల జరగాలి, ఏ రాష్ట్రమైనా సరే. అది ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు గవర్నమెంట్ భూములు కానీ, చెరువులు కానీ, నదులు కానీ ఈ పక్కన ఏవైతే ఆక్రమణ గురవుతున్నాయో అంటే ఈ ఈ వాతావరణం ఈ పర్యావరణ శాఖకు సంబంధించిన ఈ కండిషన్స్ ని ఎవరైతే బ్రేక్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాలి. తీసుకోకుండా ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తాము అంటే మాత్రం ఎవరైనా దాన్ని వ్యతిరేకించాల్సిందే. అలా చేయడం వల్లనే కదా రేపు మనకి భవిష్యత్తులో కూడా మన నెక్స్ట్ జనరేషన్స్ కి మనం పర్యావరణాన్ని పరిరక్షించగలుగుతాం. లేకపోతే ఇప్పుడు మన లాస్ట్ టైం వరదలు వచ్చినాయి, ఫ్లడ్స్ వల్ల హైదరాబాద్ ఎంత ముంపు గురైపోయింది. ఇవన్నీ బ్లాక్ చేయడం వల్లే కదా. వ్యర్థం వ్యర్థం నీరు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అందరు ఇళ్లలోకి వచ్చేస్తుంది. సో అది వెళ్లాల్సిన చోట దాన్ని ఖాళీగా పెడితేనే కదా వెళ్ళే చోటుకు వెళ్తాయి. ఆ కుంటలు చెరువులు నిండుతాయి. ఈ వ్యర్థాలు ఏవి రావు, జనాలు కొంచెం ప్రశాంతంగా ఉంటారు. వాటిని వదిలేసి అవి ఉండాల్సిన చోట కూడా మనం పోయి నివాసం ఉంటే ఎలాగుంటది అంటే ఇంకా మొత్తం దాని వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుందని కాబట్టి నిన్న డిజాస్టర్ నా- మేనేజ్మెంట్. నిన్న అర్బన్ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు మాట్లాడుతూ, డాక్టర్ నారాయణ గారు వైజాగ్ పార్కుల్ని ఆక్రమించేశారు అన్నారు. ఆయన అంటే హీస్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ పార్క్స్ అని అనిపించింది. ఏమో దాని విస్తృతి తర్వాత పెరగచ్చేమో. అంటే ఒక చట్టం ఏమన్నా మరి తీసుకొస్తారా ప్రత్యేకంగా, లేకపోతే ఒక అథారిటీని ఏమన్నా నియమిస్తారా హైడ్రా కైండ్ ఆఫ్ థింగ్ లో? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏ బ్యూరోక్రాట్ ని టచ్ చేసినా మీరు వాళ్ళ వెనకాల వాళ్ళ నిలువెత్తు అవినీతి కనిపిస్తుంది. మాక్సిమం 80%, థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. 5 ఏళ్ల పాటు వాళ్ళు మమేకం అయిపోయారు ఆ ప్రభుత్వంతో. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లాగానే, ఒక సభ్యత్వం పొందిన కార్యకర్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తారో అట్లా పనిచేశారు.
సో అటువంటి వాళ్ళ నుంచి ఇప్పుడు ఈ మొత్తం వీళ్ళ నుంచి ఆయన ఏంటంటే బొంగట్లో ఎత్తుక్కోవడం ఎక్కడున్నాయి ఎంట్రుకలని. అలాంటి పరిస్థితి వాళ్ళు చంద్రబాబు గారికి అదే మీ ప్రభుత్వానికి ఉంది. సో మంచి అధికారం లేకపోతే డెప్యుటేషన్ మీద మీ నాయకుడు తెచ్చుకున్నాడు చూసారు కృష్ణరాజు గారిని, అలా ఏమన్నా తెచ్చుకొని అచ్చం మీకు ఆఫీసర్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా ఆ, ఇలాంటి కార్యక్రమం? ఖచ్చితంగా ఉంటదండి. డెప్యుటేషన్ మీదే వస్తారు. వాళ్ళు రికార్డుల్లో మాయం చేస్తే ఏమైంది, వాళ్ళనే మాయం చేసే మేధావులు మన దగ్గర ఉన్నారు కాబట్టి, ఇప్పుడు బ్యూరోక్రాట్స్ ఎంత అవినీతి చేసినా వాళ్ళ అవినీతిని తీయలేనంత మన దగ్గర యంత్రాంగం లేదు అనుకోవడం పొరపాటే. సో కావాలి అనుకుంటే ఎవరినైనా తీసుకురావచ్చు, దేన్నైనా కదిలించవచ్చు. పార్కుల్ని మాత్రం ఆ ఆక్రమణలు చేస్తున్నారన్నమాట వాస్తవం అండి. పార్కులు కేటాయించిన భూమి పార్కులు కేటాయించకుండా అక్కడ కూడా వాటిని ఆ ఆక్రమించేసుకొని పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకొని కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని వాటి ద్వారా లబ్ధి పొందుతున్న రాజకీయ నాయకులు ఉన్నారు. సో అట్లా వాటిని అర్జెంట్ గా పాడగొట్టేయాలి. రిషికొండ పక్కన ఉన్న కట్టడాలు కానీ ఇవన్నీ ఎర్ర ఎర్రబట్టి దిబ్బలతో సహా తవ్వుకుంటున్నారు అంటే ఇంక ఇంతకన్నా దారుణం లేదండి. ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన విశాఖపట్నం వాళ్ళు ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిని లైట్ హౌస్ దాకా 27 కిలోమీటర్ల స్ట్రెచ్ లో గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీ కూటమి ప్రభుత్వం అంటే అప్పుడు మీరు యాక్టివ్ గా మీరు లేరు, కానీ మీరు వెలుపల నుంచి మద్దతు ఇచ్చారు. మీరు అధికారంలో భాగస్వామ్యం పంచుకోవాలి. అప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో నడిచిన ఈ వ్యవహారం, అక్రమ కట్టడాల వ్యవహారం మీద ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని వాటిని కూల్చివేసే దిశగా మీ ప్రభుత్వం కదులుతుందన్న విశ్వాసం మీకుందా? నాకైతే మీ నాయకుడి మీద విశ్వాసం ఉంది. మీ ప్రభుత్వం మీద నేను అనలేను. ఖచ్చితంగా మీ ఉంది. నాయకుడి మీద అయితే నాకు విశ్వాసం. 100% ఉందండి. ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఇంత క్లియర్ గా చెప్పారు కదా. పర్యావరణ శాఖ ఆయన తీసుకోవడం మాకు కూడా చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇందుకే అడవుల సంరక్షణ గాని, పర్యావరణ సంరక్షణ, కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలు కానీ ఏదైనా ఆయన చిత్తశుద్ధితో చేస్తారు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. అక్రమ కట్టడాలను మాత్రం కూల్ చేస్తారు, అందులో డౌట్ లేదు. పార్కుల కోసం వచ్చిన ఏవైతే స్థలాలను ఆక్రమించారో వెనక్కి తీసుకుంటారు. చెరువుల కోసం చెరువులు తవ్వుకోవడము, ఇసుక అక్రమంగా తవ్వేయడము, నామ్స్ కండిషన్స్ కి మించి తవ్వేయడం. ఇసుక గురించి మీతో నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడుతూ